నమస్తే. ఇప్పుడు మనం 5వ భాగంలో ఉన్నాము. చారిత్రక నేపథ్యం అనే దానికి సంబంధించి భారత ప్రభుత్వ చట్టం 1858 గురించి ఇప్పుడు చూడాలి. ఓకే, 1858 రావడానికి కారణమైన ప్రధానమైన తిరుగుబాటు ఏది? 1857 సిపాయిల తిరుగుబాటు. దానివల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ఏమైంది? పోయింది, కంప్లీట్గా అంతమైంది, రద్దు అయిపోయింది. ఇంకా ఇక్కడి నుంచి ఎవరి పేరు మీద పరిపాలించబడుతుంది? క్రౌన్ రూల్, క్రౌన్, హర్ మెజెస్టీ. అక్కడ వచ్చేసి మహారాణి అనమాట. అక్కడ ఇక్కడ నీకు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంది కదా, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇంకొక పేరు కూడా పెట్టారు దీనివల్ల, వైస్రాయ్. వైస్రాయ్. ఏంటి వైస్రాయ్ అంటే? డైరెక్ట్గా ప్రత్యక్ష ప్రతినిధిగా ఉంటాడా? బ్రిటిష్ చక్రవర్తికి ఈయన వైస్ రాయల్. రాయల్ అంటే రాజు కదా, వైస్ అంటే ఉపాని, వైస్ ఛాన్సలర్ లాగా వైస్ రాయ్. ఓకే, ఇప్పుడు ఏంటంటే భారతదేశ ప్రభుత్వ భాగాలను చూసే దగ్గర గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అదే కాకుండా మన దగ్గర చాలా సంస్థానాలు ఉన్నాయి, వాటి విషయంలో చూసే దగ్గర వైస్రాయ్ ఆఫ్ ఇండియా. వైస్రాయ్ ఆఫ్ ఇండియా వేరు కాదు, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వేరు కాదు. ఓకే, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే అతను డైరెక్ట్గా అడ్మినిస్ట్రేటివ్ విభాగాలన్నీ చూస్తాడు. అతనే వైస్రాయ్ కూడా, అంటే రాజు తరపున ఇండియాలో వ్యవహారాలు నిర్వహించేవాడు అనే అర్థంలో చెప్పుకోవచ్చు. ఇన్ ద సేమ్ టైము స్వదేశీ సంస్థానాల విషయంలో కంప్లీట్గా వైస్రాయ్, అంటే ఇంకా రాజు తరపున ప్రతినిధి అనమాట, రాజప్రతినిధి. వైస్రాయే గవర్నర్ జనరల్, గవర్నర్ జనరలే వైస్రాయ్. ఓకే, అర్థమైందా? సో గవర్నర్ జనరల్ అనేది ఇక్కడ సావరెంటీ అనే ఒక పదం ఉంది. ఇండియా సావరెన్ స్టేట్ కాదు, అప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉంది. బ్రిటిష్ వాళ్ళ రాజు ఉంటాడు కదా, వాళ్ళ రాజుకి వైస్రాయ్గా ఇతను పరిపాలిస్తారనమాట. అలాగా ఇప్పుడు ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ అనేది ఒకటి ఉంది, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే, ఇప్పుడు ఏమైంది? ఈ చట్టం ద్వారా దాన్ని రద్దు చేసి పడేశారు, పక్కన పడేశారు. దాంతో కొత్తగా ఒక పదవిని ఏర్పరిచారు దీంట్లో, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, తెలుగులో భారత రాజ్యాంగ కార్యదర్శి. ఓకే, ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేవాడు ఎవడు అంటే ఎక్కడ ఉంటాడు? బ్రిటన్లో ఉంటాడు. ఆ బ్రిటన్లో క్యాబినెట్ అని ఉంటుంది కదా, ఆ క్యాబినెట్లో ఒకడు అనమాట, క్యాబినెట్లో ఒక మినిస్టర్. సో ఇక్కడ ఏంటంటే మన గవర్నర్ జనరల్ ఇండియా తరఫున ఇక్కడ ఉంటాడు. ఈ వ్యవహారాలన్నీ మా బ్రిటిష్ పార్లమెంట్కి రిప్రజెంట్ చేయడానికో అక్కడి నుంచి తీసుకోవడానికో ఈయన ఒక సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే అతను ఉన్నాడు అనమాట. సో ఆ సెక్రటరీ ఆఫ్ స్టేట్కి హెల్ప్ చేయడానికి అని చెప్పేసి ఒక సలహా మండలి ఏర్పరిచారు, కౌన్సిల్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ కౌన్సిల్. ఎంతమంది ఎంత? 15 మెంబర్స్ అనమాట, 15 మెంబర్స్. ఓకే, సో ఇది చాలా వరకు పరిపాలనా యంత్రాంగానే మార్చడానికి తప్ప ఇంకా పూర్తిగా మౌలికంగా అయితే మార్చాల. మౌలికంగా అంటే ఇంకా ఒరిజినల్, ఇంకా మిగతావి మార్చాల్సింది ఏమి మార్చాల. జస్ట్ కంపెనీని పక్కన పెట్టేసి డైరెక్ట్గా బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకుంది. ఇది ఎప్పుడో చేయాల్సింది, కానీ కంపెనీకి ఉన్న పరపతి వల్ల, అలాగే వాళ్ళు వచ్చేసరికి వ్యక్తిగత కొన్ని కారణాలు ఉన్నాయన్నమాట, ఆ కారణాల వల్ల చేయలేకపోయారు. ఇక్కడ చేశారనమాట. ఓకే, సరే. తర్వాత ఇక్కడ ఇది చాలా సింపుల్. 1858లో చట్టం మీద ఏదైనా ఆర్డినెన్స్ అవుట్ తప్ప సెక్రటరీ ఆఫ్ స్టేట్ అండ్ 15 మంది అనేది ఇంపార్టెంట్ పాయింట్, ఇంకేం లేదనమాట. ఇక్కడ బ్రిటిష్ క్రౌన్ వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ఒకసారి చదువుకోవాలి, భలే ఉంటుంది. మన సంతృప్తే కాదు, వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఉంటుంది, తర్వాత చదువుతాం. నెక్స్ట్ కౌన్సిల్ యాక్ట్స్ ఉంటాయి, కౌన్సిల్ యాక్ట్. ఓకే, ఈ కౌన్సిల్ యాక్ట్స్ మొత్తం 1861, 1892 అండ్ 1909 ఈ 3 కౌన్సిల్స్ యాక్ట్ అనమాట. మొత్తం 1861 చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఎందుకు? వాళ్ళ శాసన వ్యవస్థలో ఇండియన్స్కి ఫస్ట్ సారి ప్రాతినిధ్యం ఇచ్చాడు. ఓకే, ఇండియన్స్కి ఫస్ట్ సారి ప్రాతినిధ్యం ఇచ్చాడు. ఆ విధంగా లార్డ్ కానింగ్ 3 ఇండియన్స్ని లెజిస్లేటివ్ కౌన్సిల్లో నామినేట్ చేశారు. ఎవరో వాళ్ళు? పాటియాల మహారాజు, బెనారస్ రాజు, దినకర్ రావు. ఓకే, బెనారస్ అంటే కాశీ వారణాసి ఉంది కదా, వారణాసిని బెనారస్ అని పిలుస్తారు వాళ్ళు. పాటియాల అండ్ సార్ దినకర్ రావు, ఈ 3 కొంచెం గుర్తుపెట్టుకోండి. ఈ 3 నామినేట్ చేసింది కానింగ్ అనమాట, లార్డ్ కానింగ్.
ఓకే, అంతవరకు కేంద్రీకరణ జరుగుతూ వచ్చింది కదా. కేంద్రీకరణలో భాగంగా కలకత్తాకు సంబంధించిన వాళ్ళ శాసనాధికారాలన్నీ కూడా కలకత్తాలోనే ఉన్నాయి, మనం ఇంతవరకు చెప్పుకున్నాం. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ వికేంద్రీకరణ కూడా వచ్చింది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలని ఇప్పుడు మనం చెప్పుకునే దానికి మూలం ఇక్కడ పడింది. ఓకే, వికేంద్రీకరణ ప్రకారము ఏ ప్రెసిడెన్సీలకు ఈ శాసనాధికారాలు పునరుద్ధరించారు? మద్రాసు, బాంబే. ఎక్కడో 1773లో మొదలైంది, కాస్త 1833లో అది పీక్ వెళ్ళిపోయింది కేంద్రీకరణ. 1833 తిరిగి మళ్ళీ 1833 నుంచి 1861 వరకు. ఓకే, ఇది కంటిన్యూ అయింది. 1861లో మళ్ళీ తిరిగి రాష్ట్రాలకు కూడా ఛాన్స్ వచ్చింది, వాళ్ళకి కావాల్సిన చట్టాలు వాళ్ళు చేసుకునేది. ఇప్పుడు దానికి పరిణామమే మన గవర్నమెంట్ అనమాట. ఎట్లా అంటే మన దగ్గర కేంద్రానికి సంబంధించిన జాబితా ఒకటి ఉంటుంది, రాష్ట్రానికి సంబంధించిన జాబితా ఒకటి ఉంటుంది, ఉమ్మడి జాబితా ఒకటి ఉంటుంది. మనం ఆల్రెడీ చదువుకున్నాం దాంట్లో. అది కాక అవశేష అధికారాలు ఉంటాయి. ఈ మూడిట్లో లేని పాయింట్స్ ఉంటాయి. ఓకే, రాష్ట్ర జాబితాలో ఉన్న వాటిని ఎవరు చట్టం చేస్తారు? రాష్ట్రం చేస్తుంది. ఓకే, సో ఆ విషయాన్ని అంతకుముందు ఇప్పుడు తీసిపడేశారు, తిరిగి 1833 యాక్ట్తో తీసిపడేశారు. ఇంకా ఇప్పుడు పూర్తి స్థాయిలో మళ్ళీ వచ్చిందనమాట. సరే, ఇక్కడ కొత్తగా లెజిస్లేటివ్ కౌన్సిల్స్ వచ్చాయి. ఎక్కడెక్కడ వచ్చాయో చెప్పండి. ఫస్ట్ ఎక్కడ వచ్చింది? ఫస్ట్ బెంగాల్ 1862. నెక్స్ట్ మద్రాసులో ఆల్రెడీ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. ఓకే, బెంగాల్లో లేదు. బెంగాల్లో ఆల్రెడీ వీడు ఉన్నాడు కదా, గవర్నర్ జనరల్, అక్కడి నుంచే కదా, అందుకని సెపరేట్గా ఏర్పరచాల. నార్త్ వెస్ట్ ఫ్రాన్షియర్ ప్రావిన్స్, పంజాబ్, తర్వాత పంజాబ్. 1862 బెంగాలు, 1866 నార్త్ వెస్ట్ ఫ్రాన్షియర్ ప్రావిన్సు, 1897 పంజాబ్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఇయర్ అడిగితే ఒక ప్లస్ ఉంది, ఎవరికి గుర్తుండదు. ఓకే, ఎవరెవరు హార్డ్ కోర్ తప్ప సాధారణంగా ఇలాంటి కన్ఫ్యూజ్ అవుతాడు. ఇంత డీప్గా ప్రతిదీ మెమరైజ్ చేసుకునేటోడు తప్పులు చేస్తాడు. ఓకే, కాబట్టి మనం ఇయర్స్ ఇంపార్టెంట్ కాదు, ఆర్డర్ ఇంపార్టెంట్. ముందు అక్కడికక్కడ చేయాలి, ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ కాబట్టి బెంగాల్లో చేసాడు. ఓకే, ఈ నార్త్ వెస్ట్ ఫ్రాన్షియర్ ప్రావిన్స్, పంజాబ్ ఒకేసారి చేయకుండా విడివిడిగా చేశాడు. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆర్డర్ గుర్తుపెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఓ చిన్న చిట్కా ఉంటుంది. ఏంటంటే ఆ నేమ్ ఉంది కదా, నేమ్లో ఏ లెటర్ ముందు వస్తుందో పెట్టుకోవాలి. ఇక్కడ నార్త్ వెస్ట్లో ఎన్ ఉంది, పంజాబ్లో పి ఉంది. ఓకే, సో ఎన్ తర్వాత పి వస్తుంది. అంటే ఏంటి, ఇది సరిగ్గా ఒక కంటిన్యూ ఆర్డర్ ప్రకారం పోయేదని అర్థం. బిఎన్ పక్కన పెట్టేద్దాం, బిఎన్పి అని గుర్తుపెట్టుకోవడం ఓకే. బిఎన్పి అంటే భారతీయ నేషనల్ పార్టీ సంథింగ్. సరే, బిఎన్పి గుర్తుపెట్టుకోవడం ఒకటే. బెంగాల్ అనే దానికి నీకు లాజిక్తో గుర్తుంటుంది. నీకు మైండ్ గుర్తుపెట్టుకోవడంలో కొన్ని లాజిక్తో గుర్తుంటాయి, కొన్ని న్యూమోనిక్స్తో గుర్తుంటాయి, కొన్ని స్టోరీస్తో గుర్తుంటుంది. బెంగాల్ అనేది నీకు లాజిక్ ఎప్పటి నుంచో బెంగాల్కి సపరేట్ పెట్టాలనుకుంటున్నారు కదా, అందుకని ఇవ్వగానే ఫస్ట్ ఇచ్చింది బెంగాల్లో. అర్థమైందా? ఇక మిగతా రెండే నీకు ఇది న్యూమోనిక్స్ అవసరం అవుతాయి. ఎందుకంటే పంజాబ్, నార్త్ వెస్ట్ ఫ్రాన్షియర్ ప్రావిన్స్ మనకు రెండు కొత్తవే కాబట్టి అనమాట. అర్థమైందా? సరే, ఒకసారి ఆర్డర్ చెప్పు. లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఏమేమి వచ్చాయో? బెంగాల్, ఓకే, పంజాబ్, ఓకే. పోర్ట్ఫోలియో సిస్టమ్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కానింగ్. అన్నీ ఆడే కాబట్టి అక్కడ ఏ సంవత్సరంలో మొదలు పెట్టాడు? అక్కడ 1859. సో ఇది గుర్తుపెట్టుకున్నావు అంటే మెమరీతో గుర్తుపెట్టుకుని ఉంటావు. ఓకే, దాన్ని ఇది గుర్తించింది అనమాట. దాని ప్రకారం ఇంత పోర్ట్ఫోలియో సిస్టమ్ అంటే ఏంటి? మంత్రిత్వ శాఖ. ఇది ఇది నువ్వు చూడు అని ఒక మంత్రిత్వ శాఖ అనమాట. అయితే ఒక శాఖకే ఉండాలా, ఒకటి కంటే ఎక్కువ శాఖలకు కూడా ఉండొచ్చా? కూడా ఉండొచ్చు. ఓకే, తర్వాతది ఇది ఇంపార్టెంట్ అనమాట. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఇండియాలో ఉంది. ఆర్డినెన్స్ అంటే ఏంటి? ఆర్డినెన్స్ అంటే ఒక చట్టం. ఆర్డినెన్స్ కూడా ఒక చట్టం. ఆర్డినెన్స్ అంటేనే చట్టం కాదు, అది ఆర్డినెన్స్ కూడా చట్టం. కానీ ఏంటి? ఏ సభ్యుల సంబంధం లేకుండా ఒక పర్సన్ తీసుకునేది అన్నమాట. సభ్యుల సంబంధం అంటే ఇప్పుడు చట్టాలు చేసే అధికారం ఎవరికి ఇచ్చారు? లెజిస్లేచర్కి ఉంటుంది. ఓకే, ఎగ్జిక్యూషన్ వాళ్ళు ఏం చేయాలి? చట్టాలను అమలుపరచాలి. అమలుపరిచిన వాటిని కరెక్టా కాదో చూసేది న్యాయ వ్యవస్థ కదా.
లెజిస్లేచర్ చేయాల్సిన పని ఒక్కొక్కసారి ఇమ్మీడియట్గా, అంటే లెజిస్లేచర్ చేయాలంటే చర్చలు, ఉపచర్చలు, క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. అలా కాకుండా తాత్కాలిక ప్రాతినిధిక మీదుగా ఒక 6 నెలల కోసమని ఒక చట్టం తీసుకొని వస్తారు. అది ఆర్డినెన్స్ అనమాట. ఇండియాలో ఆర్డినెన్స్ మేకింగ్ పవరు ఇండియాలో రాష్ట్రపతికి ఉంటుంది, ఇట్లాగా గవర్నర్కి కూడా ఉంటుంది. ఆర్డినెన్స్లు ఇచ్చేయచ్చు. కానీ ఇదే ఆర్డినెన్స్లు కంటిన్యూగా మార్చి కంటిన్యూ చేయడం కుదరదని చెప్పింది సుప్రీంకోర్టు. అదంతా మనం ఆర్డినెన్స్ల దగ్గర చూద్దాము. ఆ పవర్ వచ్చిన చట్టం ఏది? 1861 యాక్ట్ అనమాట. ఆర్డినెన్స్లు ఇచ్చే వైస్రాయ్కి ఆర్డినెన్స్లు ఇవ్వచ్చు. వైస్రాయ్ వచ్చేసి 6 months అనమాట. వైస్రాయ్ అనేటోడు తనకు కావాల్సిన చట్టాన్ని ఆర్డినెన్స్ రూపంలో చెప్పొచ్చు. 6 months లోపల అది చట్టం అయిపోవాలి. అది ఇక్కడ నుంచి మొదలైందనమాట. ఓకే, అది ఇక్కడ నుంచి మొదలైంది. సో ఇక్కడ మీకు ఏంటి, లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఒకటి వచ్చింది. కొత్తగా లెజిస్లేటివ్ కౌన్సిల్స్ వచ్చాయి. ఇండియన్స్ని కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్లో తీసుకున్నారు. ఒక ముగ్గురు ఉన్నారు. వికేంద్రీకరణ అనేది మళ్ళీ 1861 నుంచి స్టార్ట్ అయింది. ఇది ఈ చట్టంలో ఉన్న ముఖ్యమైన పాయింట్స్. నెక్స్ట్ చట్టం ఏది? 1892. ఇక్కడ ఏంటంటే నీకు మామూలుగా సీ చేంజ్ అనేది 1862 కదా, 1861. 1892 అనేది దాని కంటిన్యూటీ అనమాట. లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి కొన్ని అధికారాలు ఉన్నాయి కదా, ఆ అధికారులని ఇది పెంచిందనమాట. ముఖ్యంగా బడ్జెట్ మీద మాట్లాడే అధికారాన్ని, ఓకే, ప్రభుత్వాన్ని ఉద్దేశించి క్వశ్చన్ చేసే అధికారాన్ని కూడా ఇచ్చింది. అంటే అంతకుముందు క్వశ్చన్ చేసే అధికారం ఉందా మనకు? లేదు అంటే అక్కడ ఉండే సభ్యులకి. ఇక్కడ క్వశ్చన్స్ చేయొచ్చు అనమాట. సో నిదానంగా మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడున్న పార్లమెంటరీ వ్యవస్థకి ఒక రకమైన కంటిన్యూ శిక్షణ అనేది ఇక్కడ వస్తూ ఉందన్నమాట. అనధికార సభ్యులు, అధికార సభ్యులు అని ఉన్నారు కదా. ఇక్కడ అనధికార సభ్యుల సంఖ్యను కూడా పెంచారనమాట. అనధికార సభ్యులు అంటే నామినేషన్ ద్వారా వచ్చిన సభ్యులు అనమాట వీళ్ళు. సరే, ఉదాహరణకి ఎవరెవరు నామినేట్ చేస్తారంటే ప్రావిన్స్లో వాళ్ళు నామినేట్ చేస్తారు. బెంగాల్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు సిఫార్సు మేరకు వైస్రాయి నామినేట్ చేస్తాడు. అలాగే జిల్లా బోర్డులు, మున్సిపాలిటీలు ఇవి నామినేట్ చేస్తారనమాట. ఈ నామినేషన్ చేసే సభ్యుల సంఖ్య పెరిగిపోయింది. ఇక్కడ నామినేషన్ వేరు, ఎలక్షన్ వేరు. ఓకే, ఇది ఫ్యాక్చువల్ క్వశ్చన్లా అడగొచ్చు అనమాట. 1892 వరకు మీకు ఎలక్షన్ అనే పదం ఎక్కడా లేదు. 1892లో కూడా లేదు. 1892లో కూడా ఉన్నది ఏంటంటే కేవలం నామినేషన్ అని మాత్రమే ఉందన్నమాట. ఓకే, సో ఇది 1892 చట్టం. 1892 చట్టంలో అనధికార సభ్యుల్ని పెంచడం ఒకటి ఉంది. బడ్జెట్ మీద మాట్లాడే అధికారమే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ. దానికి పోతే బడ్జెట్ మీద మాట్లాడాలంటే గవర్నర్ జనరల్ యొక్క పర్మిషన్ ఉండాలి. అవును, అంటే పర్మిషన్ తీసుకున్నా అట్లీస్ట్ మాట్లాడతారు కదా. అంతకుముందు మాట్లాడేది ఇది కూడా లేదు కదా. ఈ పర్మిషన్లన్నీ ఎందుకు పెడతారంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర దాన్ని ఏమంటాం, కంట్రోలింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కంట్రోలింగ్ కోసం. ఎందుకంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఆధారపడింది మోరల్ అథారిటీ మీద కాదు, దాని పవర్ మీద ఆధారపడింది. అది చేయగలదు కాబట్టి చేసింది అంతే. దానికి మోరల్ అథారిటీ లేదు. ఇండియన్ గవర్నమెంట్ని ఇది చేసే మోరల్ అథారిటీ లేదు. సరే, ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి 1892 ఇంతే. 1861 ఎక్కువ ఇంపార్టెంట్, అది చూసుకోండి. 1892 నుంచి ఆడ్మిన్ అవుట్ లాగా చూసుకోవాలి. ఎలక్షన్ అనే పదము, నామినేషన్ మెంబర్స్ మాత్రమే చూసుకోవాలి. తర్వాతది మోస్ట్ ఇంపార్టెంట్ మింటో మార్లే సంస్కరణలు. ఓకే, మింటో మార్లే, మాంటేగు చెమ్స్ఫోర్డ్ ఉంది కదా, ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఉదాహరణకి మింటో మార్లేలో ఓకే, ఎవరు మన వైస్రాయి, ఎవరు సెక్రటరీ? మింటో వైస్రాయి, మింటో సెక్రటరీ. లేదు, ఫస్ట్ కరెక్ట్ చెప్పావు. సో ఇప్పుడు ఈ అబ్బాయి చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా క్వశ్చన్స్లో మనకు గనక గుర్తు రాకపోతే, కన్ఫ్యూజ్ అయ్యి ఉంటే రెండింటి మధ్యలో మీ బ్రెయిన్కి ఫస్ట్ ఏది స్ట్రక్ అయిందో చూసుకోండి. ఎందుకంటే మన బ్రెయిన్లో మనం చదివినంత గుర్తుండేది సబ్కాన్షియస్ మైండ్లో ఎక్కువగా చదివింది గుర్తుండడానికే మనం రివిజన్స్ ఎక్కువ చేస్తాం. రివిజన్స్ ఎక్కువసార్లు చేస్తామంటే 5 రోజులు చదువుతాం, మిగతా 2 రోజులు రివిజన్ చేసుకుంటాం. అలాగే మనకు వీలుంటే నెలలో 4 వారాలంటే 28 డేసే కదా, మిగిలిపోయిన 2-3 రోజులు, ఆ 2 రోజులు ఉంటే 2 రోజులు, 3 రోజులు ఉంటే 3 రోజులు, ఆ 4 వారాలు చదివిందని రివిజన్ పెట్టుకోవడం మంచిది. రివిజన్ అంటే కొత్తగా చదవడం కాదు. రివిజన్ అంటే అయ్యో నేర్చుకోలేకపోయానే అనుకోవడం కాదు. నేర్చుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ చదవడానికి
ప్లానింగ్ చేసుకోండి, కానీ నేర్చుకున్న దాన్ని చకచక గుర్తు చేసుకోవడం రివిజన్. ఓకే, సో ఇక్కడ ఏంటి, నువ్వు ఫస్ట్ చెప్పింది కరెక్ట్, రెండోసారి వచ్చేసరికి తడబడ్డావు. ముందు మైండ్ ఎలా గుర్తుపెట్టుకుంటుందని చెప్పాం, ఈ పాయింట్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది సెక్రటరీ ఆఫ్ స్టేట్. అవును, నెక్స్ట్ వైస్రాయ్, అంతే. అందుకే మనం మార్లే మింటో సంస్కరణలు అనాలి. వైస్రాయ్ కంటే సెక్రటరీ పెద్ద. వైస్రాయ్ అంటాడు ఇక్కడ ఉంటాడు, సెక్రటరీ అక్కడ ఉంటాడు. ఓకే, అయితే నువ్వు చెప్పినట్టు చెప్పాలంటే అప్పుడు మింటో మార్లే అనకూడదు, మార్లే మింటో అనాల, అది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, మార్లే మింటో అంటే మామీ అంటే మార్లే అనేటోడు సెక్రటరీ, మింటో అనేతను వైస్రాయ్. మాంటేగు చెమ్స్ఫోర్డ్ మార్చాల్సిన పని లేదు కదా, మాంటేగు చెమ్స్ఫోర్డ్ మార్చాల్సిన పని లేదు. చెమ్స్ఫోర్డ్ ఇక్కడ ఒకటే ఉంటాయి. మాంటేగ్ అంటే ఫస్ట్ వచ్చేటైనా సెక్రటరీ, చెమ్స్ఫోర్డ్ అంటే సెకండ్. అందుకే ఇది మీరులో మార్లే మింటో సంస్కరణలు రా, మార్లే సంస్కరణలు కదా. మార్లే మింటో సంస్కరణలు నువ్వు చెప్పిన ఆర్డర్ కోసమే అనమాట. ఓకే, ఇది అలాగే మాంటేగు చెమ్స్ఫోర్డ్ నువ్వేం మార్చాల్సిన పని లేదు. మార్లే మింటో అని గుర్తుపెట్టుకోలేదు, మామీ. మాంటేగు చెమ్స్ఫోర్డ్ ఎట్లాగో మీకు గుర్తుంటుంది అనమాట, ఇది మాచి. ఓకే, మాచి. యాక్చువల్గా మనకు నార్మల్గా చదివేటప్పుడు చిన్న విషయాలు అనిపించింది, ఎగ్జామినేషన్ హాల్లో పెద్ద విషయాలు అవుతాయి. ప్రతి బిట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ ప్రెషరు ఆ టెన్షన్ ఉంటుంది. అందుకని ప్రెషర్ అనేదాన్ని మీరు గుర్తించాలి. ఖచ్చితంగా ప్రెషర్ అయితే ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఆ ప్రెషర్ని మనం ఎలా తగ్గించుకోవాలి అంటే పట్టించుకోకూడదు. అంటే ఎంత ఇంపార్టెంట్ దాన్ని పట్టించుకోకూడదా అంటే, గుర్తుపెట్టుకోండి, మనము ఇంపార్టెంట్ అనేదాన్ని మనం చదువుకునేటప్పుడు నేర్చుకోవడానికి, మన బ్రెయిన్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇంపార్టెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. టైం ఎక్కువ కేటాయించుకోవడము, రివిజన్స్ ఎక్కువగా చేయడము, ఇలాంటి ప్రాక్టీసులు చేసి, నిజంగా ఇప్పుడు ఏదో చెప్తారనమాట, ప్రాక్టీస్లో చెమట చిందించేటోడు యుద్ధంలో రక్తం ఎక్కువ చిందించడు అని చెప్పేసి ఒకటి చెప్తారనమాట. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. సరే, ఇక్కడ చూద్దాం. మార్లే మింటో సంస్కరణలు అవి మామీ. ఇందా చెప్పిన హైరార్కీ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడం ఈజీ. మనోడు ఇక్కడ ఉండేవాడు తక్కువ, అక్కడ బ్రిటిష్ పార్లమెంట్లో ఉండే మినిస్టర్ వీనికంటే పెద్దోడు. ఓకే, సో సరే, లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్య 1909 కంటే ముందు ఎంతమంది ఉన్నారు? అప్రాక్సిమేట్లీ 16 మంది దాకా ఉన్నారు. 16 మంది దాకా. ఇప్పుడు 16 నుంచి ఎక్కడి దాకా పెంచారు? 60 వరకు పెంచారు. తర్వాత అంతకుముందు బడ్జెట్ మీద క్వశ్చన్స్ అడగొచ్చు అనే ఇది ఉంది కదా, ఆ క్వశ్చన్స్ మీద మళ్ళీ అనుబంధ క్వశ్చన్స్ వేయచ్చు అని చెప్పింది ఏంటి? 1909. బడ్జెట్ మీద తీర్మానాలు ప్రవేశపెట్టచ్చు అని చెప్పింది ఏంటి? బడ్జెట్ మీద తీర్మానాలు ఒక్కటి మాత్రం 1892. అవును, మిగతా అన్నీ కూడా 1909. ఓకే, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ మొట్టమొదటిసారిగా వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కార్యనిర్వాహక మండలిలో భారతీయులకు కూడా సభ్యత్వాన్ని ఇచ్చారు. ఓకే, ఫస్ట్ సభ్యుడు ఎవరు? ఎస్పి సిన్హా. పూర్తి పేరు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఇతను ఏ మెంబరు అందులో? ఇతను లా మెంబర్. మెకాలే పుణ్యమాన్ నీకు లా మెంబర్ బాగా గుర్తున్నాడు. మెకాలేని మనం డీటెయిల్ కూడా మళ్ళీ మాట్లాడుకుందాం ఎప్పుడైనా. సరే, తర్వాత ఈ చట్టానికి సంబంధించి ఒక పెద్ద మైనస్ ఒకటి ఉంది. ఇది ప్రత్యేక నియోజకవర్గాలు ఉంటాయి, నియోజక గణాలు ఉంటాయి. ఇదేంటి ఎలక్టోరల్ అంటే ఇప్పుడు ఏంటంటే మామూలుగా మన డెమోక్రటిక్ సిస్టంలో ఒకవేళ ఇది ఇది మన ఇప్పుడున్న డెమోక్రటిక్ సిస్టమ్ వచ్చేసరికి జాగ్రఫీకి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఈయన ప్రతినిధి అని పెడతారు. ఒక్కోసారి మైనార్టీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని చెప్పేసి ఓన్లీ మైనార్టీల వరకు అని చెప్పేసి ఇలా పెట్టారు. కానీ ఇండైరెక్ట్గా దాని వెనక మతతత్వానికి సంబంధించిన బీజాలు పడ్డాయి. అందుకే మతతత్వానికి సంబంధించిన బీజాలు ఎంత స్ట్రాంగ్గా పడ్డాయంటే, మామూలుగా రిలీజియస్ అంశాలు వేరు, ఆ రిలీజియస్ గ్రూప్ అంతా ఒక్కరేనని, ఆ గ్రూపు ఉండే సమస్యలన్నీ ఒకటేనని, ఓకే, ఈ ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా ఆ గ్రూప్ సమస్యలు తీర్చొచ్చని నమ్మడం అనేది ఒక హిస్టారికల్ మిస్టేక్. ఓకే, అంటే ఇప్పుడు తర్వాత ఏం జరిగిందంటే
అది తర్వాత ఏం జరిగిందంటే బేసిక్గా మతపరమైన నియోజకవర్గాలు ఎలా ఉంటాయంటే అందులో పోటీ చేసేటోడు అదే మతమై ఉండాలి, అలాగే ఓటు వేసేటోడు కూడా అదే మతానికి సంబంధించినోడు అయి ఉండాలి. అలా చేయడం వల్ల ఏమైందంటే ఇప్పుడు వాళ్ళకి ఒక మతానికి సంబంధించి వాళ్ళ ఒక గ్రూప్ అనుకున్నప్పుడు ఏదైనా ఇది గ్రూప్ డైనమిక్స్, ఒక మతం అనే కాదు, ఇది కులానికి అప్లై అవుద్ది, ప్రాంతానికి అప్లై అవుద్ది, ఓకే, మనుషులకి అప్లై అవుద్ది. గ్రూప్ డైనమిక్స్ అంటాం అనమాట. ఈ గ్రూప్లో వాళ్ళందరూ నమ్మే ఒక కామన్ చరిత్ర ఉంటుంది, ఒక కామనాలిటీ ఉంటుంది. వాళ్ళకు శత్రువులు ఉంటారు, ఆ శత్రువులకు అగెనిస్ట్గానే ఈ గ్రూపు స్ట్రాంగ్ అవుద్ది అనమాట ఎప్పుడైనా. అలా ఇండైరెక్ట్గా ముస్లింలకి ప్రత్యర్థుల స్థాయి నుంచి శత్రువుల స్థాయి దాకా తీసుకెళ్లారు. అలాగే ఓటు వేయించుకునే దగ్గర కూడా ఖురాన్ మీద వేసి ఓటు వేయించుకోవడం ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. ఈ మత నియోజకవర్గాలు తర్వాత మళ్ళీ తగ్గించారా అంటే 1909 తర్వాత 1919లో ఇంకా పెంచారు, మిగతా సిక్కులకు వాళ్ళకు కూడా ఇచ్చారు. తర్వాత ఎస్సీ షెడ్యూల్డ్ కులాలని చెప్పే కులాలకు కూడా ఇచ్చారనమాట. ఓకే, ఇస్తారంటేనే ఈయన నిరాహార దీక్ష చేశాడు గాంధీ. అప్పుడు గాంధీ అంబేద్కర్ మధ్య డిస్కోర్సు, పూనా ప్యాక్టు అన్నీ కూడా దానికి సంబంధించినవి, అంత ఇంపార్టెంట్ అనమాట. సో మత నియోజక గణాల పితామహుడు అని ఎవరిని అంటారు? మింటో అంటారు. తర్వాత ఛాంబర్ ఆఫ్ కామర్స్కి, యూనివర్సిటీస్కి, జమీందారులకి, ప్రెసిడెన్సీ కార్పొరేషన్లకు కూడా ఇది ప్రాతినిధ్యం ఇచ్చింది. సరే, ఇప్పుడు 1909 యాక్ట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యను ఎక్కడి దాకా పెంచారు? 60 వరకు పెంచారు. బడ్జెట్ మీద క్వశ్చన్ మాత్రమే అడగొచ్చు అంతకుముందు చట్టంలో, మిగతా అన్నీ కూడా బడ్జెట్కి సంబంధించిన మొత్తం మిగతా మార్పులు అన్నీ కూడా చేసింది 1909. సత్యేంద్ర ప్రసాద్ సిన్హా, ఎస్పి సిన్హా ఎవరు? మినిస్టర్ కాదు, మెంబరు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్స్ ఉంటారు, మినిస్టర్స్ ఉంటారు. ఓకే, ఈ 1909 చట్టం చేసిన అత్యంత పెద్ద నష్టం ఏంటి ఇండియన్ హిస్టరీకి? మతపరమైన నియోజకవర్గం, కమ్యూనల్ రిప్రజెంటేషన్, కమ్యూనలిజం పెరగడానికి. యాక్చువల్గా కమ్యూనలిజం అనేది లేకుండా ఉండదు, దానివల్ల వచ్చే నష్టాలే పెరుగుతుంటాయి, స్టేజెస్లో పెరుగుతుంటాయి అన్నమాట. ఆ నష్టాల వల్ల పెద్ద నష్టం ఏంటంటే ఇండియన్ హిస్టరీలోనే కొన్ని లక్షల మంది చనిపోయారు 1947 అక్కడ. సరే, ఇక్కడ ఈ భాగం ఇక్కడితో ఆపుదాం. నెక్స్ట్ భాగంలో వచ్చేసరికి 1919 చట్టము, 1935 చట్టము, 1947 చట్టం గురించి చూద్దాం. థ్యాంక్ యూ.